ఇంతే టేస్టీ అయిన బండి బజ్జీ రెడీ. ఇంతే చిట్టు బోండాలు రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాము. టైం ఏమో 4 అవుతుంది. ఏదో తినాలనిపిస్తుంది కదా ఈ టైంలో, అందుకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాము. నేనైతే మిర్చి బజ్జీని అయితే తయారు చేస్తున్నానండి. నువ్వేం చేస్తామా? నేనైతే చిట్టు బోండాలు చేస్తానండి, దోశ పిండితోని. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమైతే ముందుగా 2 ఎర్రగడ్డలు తీసుకున్నామండి, తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, తర్వాత ఇది పిండి దోశ పిండి తీసుకున్నాను. నేనైతే దోశ పిండితో చిట్టు బోండాలు వేస్తున్నాను. ఈ లోపల ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు దొరుకుకుంటాను. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలోకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. నేను ఇక్కడ శనగపిండి 1 కప్ అయితే తీసుకున్నా, అలాగే చాట్ మసాలా, కారం, వామ్, ఇక్కడ బజ్జీలు వేసుకునే దానికి తీసుకున్నాను మిర్చి బజ్జీలు ఇవి, అలాగే ఆనియన్స్ కూడా. నా ఆనియన్ ఒకటి దొంగలించేసింది, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఈ ఆలస్యం లేకుండా వంట స్టార్ట్ చేసేద్దాం. ఈ మిర్చిని అలా కట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, బజ్జీ మిర్చిని అయితే నేను చెప్పిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా బజ్జీ మిర్చీలు కూడా ఇలాగే సేమ్ ప్యాటర్న్లో కట్ చేసుకోవాలి. నేనైతే సన్నగా ఎర్రగడ్డలు తరుగుతున్నా. 1 ఎర్రగడ్డ తరిగి 2 ఎర్రగడ్డ తరుగుతున్నా. కళ్ళు మండుతున్నాయి అంత ఎర్రగడ్డలు. బజ్జీని ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ని అయితే ఇలా తీసేసుకోవాలి. ఈ మిర్చీలు అసలు కారం ఉండవు నార్మల్గా, కానీ ఎంతకన్నా మంచిది. ఎక్కువ కారం తిన్న వాళ్ళు ఉంటే ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. గట్టిగా మాట్లాడవా? పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేస్తున్నాను. ఎర్రగడ్డలు తీసుకున్నాను. చిట్టు బోండాలు కరివేపాకు కొంచెం వేసుకుంటున్నా, కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నా, అరసూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నేను చెప్పాలి కానీ ఇవన్నీ వేసి ఇదిగా మిక్స్ ఇట్లా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి పెట్టాలి. ఆమె కలిపేలోపు నేనైతే ఇక్కడ బజ్జీకి కావాల్సిన పిండిని అయితే కలిపేసుకుంటున్నా. నేను ఇక్కడ ఎక్కువ బజ్జీలు చేయడం లేదనమాట, అందుకే కొంచెం పిండి అయితే మనకు సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా సోడా ఉప్పు, బజ్జీలు బాగా పొంగడానికి సోడా ఉప్పు అయితే వేస్తారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. మనం చేత్తోనే కలిపేసుకున్నాం. వాటర్ వేయడమా? ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారం అయితే వేసుకోండి. కారం అయితే వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. బజ్జీ పిండి మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం బజ్జీలను అయితే ఫ్రై చేసుకోవడమే. నా పిండి కూడా అయిపోయింది, కలిపేసాను. ఇంకా బోండాకి చేసుకోవడం ఇంకా కడాయి పెట్టాలి.
స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని నూనె వేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. నూనె పోస్తున్నాను. జాగ్రత్త అమ్మ నూనె దగ్గర. అలా వేస్తున్నాను చిట్టి బోండాలు. చెప్పు మా బోండాలు గోల్డెన్ షేడ్ లో వచ్చినంత వరకు బాగా అదే ఫ్రై చేసుకోవాలని చెప్పు. బోండాలు ఇలా తిరగేసుకోవాలండి. మా అమ్మకి నేను ట్రైనింగ్ ఇస్తాను ఎలా మాట్లాడాలని. ఇవన్నీ ఇట్లా ఈ చిన్న చిన్న బోండాలు కదా ఇది తిరగడం వల్ల కొంచెం విజిగిస్తున్నాయి నన్ను. విజిగిచ్చేస్తున్నా. ఈ కలర్ వచ్చేదాకా తీసుకోవాలి. చెట్టు బాగుండాలి కదా అందుకని చిన్న వేసుకోవాలి. అవి చిట్టి బోండాలు అయిపోతే మన బజ్జీ ఫ్రై చేసుకున్నాం. అప్పట్లోపు మనం బజ్జీలోకి స్టఫ్ చేయడానికి ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాం. కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మేము వీడియోకి అవును కదా మమ్మీ? నా బోండా అయితే అయిపోయింది చుట్టు బోండాలు. ఇప్పుడు నేను బజ్జీ చేసేసుకుంటా. కొంచెం భయంగా ఉంది. రెండు బజ్జీలు అయితే మనం సింపుల్. కాలే తిప్పుతున్నాను. దీన్ని తీసేద్దాం. దాన్ని ఒక బజ్జీ అయితే అయింది. దీన్ని మనం దీంట్లో వేసేసుకున్నాం. మనం ఎక్కువ బజ్జీలు వేయటం ఉన్నది తక్కువ. దాన్ని కూడా తీసి బజ్జీ కీర నలుగు పెట్టి అందులో వెయ్యాలి. మా పాప ఎప్పుడు నోరు ఊరిపోతుంది ఆ బజ్జీని చూసి. ఇంకో దాన్ని తీసేస్తున్నాం. బజ్జీని పిండిలో బాగా ముంచి నోరు ఊరిపోతుంది ప్రియా ఈ బజ్జీని చూసా. నోరు ఊరిపోతుంది. ఓకే కాలేసేలా బజ్జీలు అయితే అయిపోయినాయి. ఇంకా హోటల్లోకి బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు దాంట్లో స్టఫ్ ఆనియన్స్ అవి వేసుకున్నాం. కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు మనం కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా,
సాల్ట్ యాడ్ మమ్మీ సాల్ట్ చేత్తో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మనం బండి స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ ఇది తింటుంది కానీ ప్లేట్ ఇప్పుడు బజ్జీని ఇలా కట్ చేసుకొని ఇందులో ఇదిలా స్టఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మిగతా బజ్జీలను కూడా సేమ్గా అలాగే కట్ చేసేసుకొని అబ్బా కాస్తుంది. ఇలా ఆనియన్స్ని అయితే ఈ బజ్జీలో పెట్టేయాలి. టేస్టీ టేస్టీ బజ్జీ. కాలిపోతుంది. ఊరు పోతుంది ప్రియ. ఎర్రగడ్డ వాసన గమ్మ. ఇంకా లాస్ట్ బజ్జీని కూడా మమ్మీ చూడు, అమ్మ చూడు, లాస్ట్ బజ్జీ కూడా చేసేసుకుంటున్నాను. లాస్ట్ బజ్జీని కూడా కానీ బోండాలు రెడీగా పెట్టుకున్నా. కాలిపోతుంది ఇది. ఇప్పుడు నా బోండాలు చిట్టు బోండాలు నేను కూడా సర్వీస్ చేసుకుంటాను. ఒక ప్లేట్ తీసుకొని కారం బోండాలు కూడా గట్టిగా చెప్పు. ఇప్పుడు లాస్ట్గా వీటిని నీట్గా పైన చాట్ మసాలా అయితే చల్లేసుకోవాలి. ఇంతే, టేస్టీ అయిన బండి బజ్జీ రెడీ. ఇంతే, చిట్టు బోండాలు రెడీ. ఇంతేనండి, టేస్టీ అయిన బండి బజ్జీ అయితే రెడీ. మావి రెడీ అయినాయి. ఇక చిట్టు బోండాలు కారం. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. ఇప్పుడైతే మా అమ్మ నా బండి స్టైల్ బజ్జీని అయితే ట్రై చేస్తుంది. మరి ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పు. బాగుంది ప్రియా, నిజంగానే సూపర్గా ఉన్నాయి. మీరు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. బాగుంది, బాగా వచ్చింది బజ్జీ. చాలా చాలా బాగుంది. బజ్జీ టేస్ట్ కారం ఉందా? బాగుండే, అన్నీ సరిపోయాయి. ఉప్పు కారం అంతా చాలా బాగున్నాయి. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసినారు, కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. బాగుండే, ఒక టేస్ట్ చూస్తా.
బోండాలు అయితే సూపర్గా ఉండేయండి. బజ్జీ కూడా బాగుంది. మీరు కూడా చేసుకోండి, ఎంత కమ్మగా ఉండేది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. చిట్టి చిట్టి బోండాలు, బజ్జీ, మిరపకాయ బజ్జీ బాగుంటాయి. మీరు కూడా ఈవినింగ్ టైంలో ఇలా బజ్జీ బోండా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టాటా, సీ యూ, బాయ్ బాయ్.